నాన్న బిగ్ బాస్ ఇది ఈ అతి కావాలి మనకి చిన్న గుండు గారు ఇవాళ ఫైర్ 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 అంటే ఇంక ఇవాళ ఫైర్ అయిపోతాను నేనే. నాకు సంచాలక్ ఇచ్చారు, నా స్ట్రాటజిస్ట్, నేను స్ట్రాటజీస్ అన్ని వాడేసి నేను సంచాలక్గా తెగ ప్రదర్శించేస్తా అనుకుంటూ పప్పులో కాలేసారేమో అనిపించింది నాకు. ఈ చెప్పకపోవడమే మధ్యలో వాళ్ళిద్దరు గొడవ పెట్టేసుకుని ఇమ్మును మన సత్యనాడెల మన ఎవడైనా మనీష్ మర్యాద గారు ఇద్దరు గొడవ పెట్టేసుకుని నాగార్జున గారు కూడా చూస్తూ ఉంటారు కదా, నేను మాట్లాడతాను నాగార్జున గారితో అంటారు. నాగార్జున గారికి పని పట్టలేదు, కూర్చుని బిగ్ బాస్ మీ పెంట అంతా చూస్తారా కూర్చుని ఆయన. అందుకని నాకేమనిపించిందయ్యా, నా ఒపీనియన్ ఇమ్ము తప్ప లేకపోతే సంచాలకు తప్ప అంటే ఇద్దరిది తప్పే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనేమో గేమ్ లో ఇన్వాల్వ్ వెళ్ళిపోయి పీకేసాడు. లైట్ ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత సంచాలక్గా మనీష్ మర్యాదది, ఆయన చూసుకోవాలి కదా. ముందే ఎవరినో ఇద్దరు ఆపాడు, ఇప్పుడు మరి ఈయన్ని కూడా ఆపాలి కదా. ఇద్దరిది తప్పే. అక్కడ ఆయన చూసుకోవాలి. రెడ్ లైట్ పడింది, రెడ్ లైట్ లో స్టాప్ అవ్వకుండా జయ్యమని వెళ్ళిపోయాడు. మనకు అలవాటు కదా ట్రాఫిక్ లో, మనం రెడ్ లైట్ ఉంటే ఎక్కడ ఆగుతాం, మనం ఆగం కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అందుకని అలాగే ఆయన అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఆయన చూసుకోలేదు రెడ్ లైట్. ఈయన చూడాలి కదా, ట్రాఫిక్ పోలీసు చూసి ఆపాలి కదా. అంతా అయిపోయాక ఫైన్ వేస్తామండి, చలాన్ మేము కలెక్ట్ చేస్తామండి అంటే మరి వాళ్ళు అడుగుతారు కదా, సార్ మీరు చూసారు కదా సార్, చూసినప్పుడు ఆపాలి కదండి, నేనంటే చూసుకోలేదు అనుకుంటూ మరి అడుగుతారు కదా. అందుకని ఇద్దరిది తప్పే. ఆయన చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్ము గారు చూసుకోవాలి, ఆయన చూసుకోలేదు. ఆయన చేస్తున్నాడు, రెడ్ లైట్ పడింది, అంత పెద్దగా ఉంది కదా, అది చూసుకోవాలి. మరి మనీష్ గారు ఆయన చూడలేదు. కైకేయమని ఇద్దరు గట్టిగా చేసుకుని మధ్యలో నాగార్జున గారి మీద పడ్డారు. అసలు నీ మీద కదా పడాలి, నాకు అర్థం కాదు. నువ్వేమో జాయి గారు బాగుండ్రు, ఇవాళే వచ్చింది ఫైర్. అసలు ఆణిముత్యం గారు తిడుతున్నారు మనల్ని, మనం ఇవాళ ఫైర్ వచ్చింది మరి మాట్లాడకండి, ఎవడు ఇన్వాల్వ్ అవ్వకండి అనుకుంటూ నువ్వు నీకు అక్కుర్తి. పాపం అందరికంటే అన్యాయం అయిపోయింది. ఎవరో తెలుసా, గోడల మీద బల్లుల్లాగా వేలాడుతున్నారు కదా, వాళ్ళు అన్యాయం అయిపోయింది. ఎంతసేపు జబ్బలు పట్టేసి ఉంటాయి వాళ్ళకి పాపం. అసలు ఏం కనికరం లేదు, బుర్రలు లేవు పాపం. వాళ్ళకి ఏమైపోతుందో ఏంటో అనే ఇది కూడా లేకుండా ఇద్దరు తెగ అరిచేసుకున్నారు. అది కాన్సెప్ట్. బాయ్.